అలవాటు చేసుకుంటే మన పరిస్థితులన్నీ కూడా ఏమైపోతాయి? రోజుకు ఒక సీరియల్ చూస్తాం. అవునండి, చూస్తారా? చూడరా? మంచివారు దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. చూసేవారు ఉండక మానరు కానీ, అవునా? మరి దేవదాసయ్య గారు అన్నారు, ఏమన్నారంటే ఆ మాట చెప్తాను. ఈ ఊరు పేరు గురించి, నిడదవోలు బడుగంత చెడుగు ఉన్నా. ఏంటండి ఈ ఊరు? ఏ ఊరండి మంది? సమిశ్రగూడు అంటే నిడదవోలుకు బహు సమీపం. అవునండి, నిడదవోలు బడుగంత చెడుగు ఉన్నా మనిషిలో తల వెంట్రుకంతైనా మంచి ఉండక మానదు, అది దేవుడు పెట్టిన వజ్రం అన్నారు అయ్యారు. వజ్రాలు ఎవరికి కావాలండి? వద్దన్న వాళ్ళు ఎవరనంటారు? అంటే మనం ఏమి సంపాదించుకుంటే వజ్రం వచ్చేస్తుంది? తల వెంట్రుక ఎంతైనా. ఎంత పెద్దది చెప్పారు అయ్యారు. గుమ్మడికాయ ఎంతో, సొరకాయ ఎంతో, ఆనపకాయ ఎంతో చెప్పలేదు. అక్కడ కూడా చూడండి, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఆ కొండే కదిలి సముద్రంలో పడిపోద్ది. ఇక్కడేమో నీకు వజ్రం కావాలంటే ఎలా ఉండాలంట? అమ్మో, చాలా చిన్నదాంతో ఎందుకు పోల్చారంటే మనలో అంత కూడా విశ్వాసము కనుగొనలేకపోతున్నాడు. కానీ చూడండి, ఆదికాండంలో అంటాడు, ఈ మనుషుడు ఎందుకు చేశానా అని సంతాపపడి ఏడ్చిన. దాంట్లో నీ పేరు కానీ నా పేరు కానీ ఉందనుకోండి, మన